హాయ్ ఫ్రెండ్స్. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో కొన్ని కోట్ల మందికి నచ్చిన మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ సింపుల్‌గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. రెసిపీ అద్దిరిపోద్ది. నేను చెప్పినట్టు తూచా తప్పకుండా టిప్స్ పాటించండి చాలు. ముందైతే ఒక 200 గ్రాముల చికెను దుమ్ములు లేకుండా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడిగేసి ఒక బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్‌కి సరిపడా ఒక టీ స్పూన్ నిండా కారం వేయండి. అలాగే అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. దీంతో పాటు అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసి వీటిని మెల్లిమెల్లిగా కలిపేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒకవేళ చికెన్ మసాలా లేకపోతే మీరు గరం మసాలా వేసుకోవచ్చు. చాలామంది ఇక్కడ వేరే వేరే పౌడర్స్ అన్నీ ఏస్తారు. అవేమీ వేయక్కర్లేదు. ఈ టేస్ట్ పర్ఫెక్ట్‌గా వస్తది. ఇవి వేస్తే చాలనమాట చికెన్‌లో. ఇప్పుడు ఇలా మెల్లిగా కలుపుతున్న కొలిది మనం ఏం చేయాలి అంటే కొంచెం కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత అడ్జస్ట్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా వేసుకొని మెల్లిమెల్లిగా కలపండి. మొత్తం 3 టేబుల్ స్పూన్స్ ఒకేసారి వేయొద్దు. కొంచెం కొంచెంగా వేయండి. థిక్‌గా ఇక్కడ చూసారు కదా! ఇలా థిక్‌గా ఉండాలనమాట. అలా ఉండాలి. నీరు నీరుగా అయిపోకూడదు. అది ఒక పావుగంట పక్కన పెట్టేసి ఒక కళాయి తీసుకొని దాంట్లో సరిపడా ఆ మొక్క మునిగేంత లెవెల్ వరకు నూనె వేసి నూనె బాగా వేడి చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు వేసుకోండి. ఎప్పుడు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయకండి. ఫ్రై చేస్తే పైన ఉడికి లోపలేమో అలా ఉడకకుండా ఉండిపోద్దనమాట. ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేసిన ఈ ముక్కల్ని ఫస్ట్ ఒక నిమిషం పాటు కదపకుండా వదిలేసుకోవాలి. అలా వదిలేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని స్లోగా కదుపుతూ కదుపుతూ వీటిని వేయించుకోవాలి. రెండో వైపు, మూడో వైపు తిప్పి చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎక్కువ వాడక్కర్లేదు. మొక్క మునిగేంత హైట్ ఉంటే చాలు. లేదు మీకు వంట బానే అలవాటు ఉంది అనుకుంటే సగం మొక్క మునిగేంత హైట్ ఏసినా చాలు. రెండో సైడ్ తిప్పి మనం వేయించుకోవచ్చనమాట. చూసారు కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఈ ముక్కలన్నీ నూనెలోంచి వడకట్టేసి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళిపోదాం. ఇంకిక్కడ కట్ చేయడాలు, చిన్న చిన్న ముక్కలు చేయడాలు అవేమీ అక్కర్లేదు. ఆల్రెడీ చిన్న ముక్కలే. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. నూనె కొంచెం వేడెక్కాక ఇందులో వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. నేనిక్కడ 10 వెల్లుల్లి రెమ్మలు వేశాను. చాలా టేస్టీగా ఉంటది ఈ రెసిపీలో. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి ఈ స్టైల్‌లో కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసేయండి. ఇలా కలుపుతూ ఉల్లిపాయను కూడా ఫ్రై చేసుకోండి. ఇది కూడా మొత్తం మీడియం ఫ్లేమ్ మీద చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక ఎక్కేదాకా మాత్రమే హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా బీన్స్ ఈ స్టైల్‌లో కట్ చేసి వేసుకోవాలి. ఇవి లేకపోయినా మీరు ఏవేవి ఉంటే అవి వేసుకోవచ్చు. కానీ ఇవి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. నేను చెప్పాను కదా! ఒక టేస్ట్ కొన్ని కోట్ల మందికి నచ్చిందని. ఆ టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ 4 కంపల్సరీ వేసుకోండి. మీకు చికెన్ నూడిల్స్ లైఫ్‌లో మర్చిపోలేనంత బావుంటుంది. నూడిల్స్ కాదు, ఫ్రైడ్ రైస్. ఓకే. ఇప్పుడు ఇదంతా బాగా కలిపాం కదా! ఒక 2-3 నిమిషాలు ఇలా కలపాలనమాట. కలిపేసిన తర్వాత ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే గుడ్డు ఇలా కట్ చేసింది, అదే సారీ, కొట్టిన గుడ్డు ఇందులో వేసేసి దీన్ని కొంచెం ఇలా వైట్ వస్తుంది చూసారా? అలా వైట్ వచ్చేదాకా వదిలి కలుపుకుంటూ నూడిల్స్‌లోకి కావాల్సిన ఎగ్ రెడీ చేసుకోవాలనమాట. ఫ్రెండ్స్, నా ఎక్స్‌ప్లనేషన్‌లో కొంచెం తడబాటు అటు ఇటు ఉండొచ్చు. కానీ రెసిపీ కొలతలు, రెసిపీ ప్రాసెస్ మాత్రం చాలా క్లియర్‌గా ఉంటది. ఫాలో అవ్వండి. టేస్టులు మాత్రం అదిరిపోతాయి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసేయండి. ఇలాగా మొత్తం వేసేసి ఇలా కొంచెం కలపండి, ఆపండి, కలపండి. అలా మీకు ఉక్కిరిలాగా వస్తదనమాట. గుడ్డు తెలుసు కదా! నూడిల్స్‌లో గాని, ఫ్రైడ్ రైస్‌లో గాని ఎలాగుంటాయో ముక్కలు, అలా చేసుకోవాలనమాట. ఇక్కడ ఇలా కలిపిన తర్వాత మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేయాలి. అలా చేస్తే మీకు పర్ఫెక్ట్‌గా వస్తది. మనకు బాగా అలవాటు ఉందనుకోండి వంట, ఇలా డైరెక్ట్‌గా నేను చేస్తున్నాను చూసారా? అలా చేసేయొచ్చు. అంటే ఎక్కడ స్లో అవ్వాలి, ఎక్కడ స్పీడ్ అవ్వాలి తెలుస్తది. ఇదైతే ఇలా కలిపేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్‌కైతే వెళ్ళిపోవాలి. మీరేం చేయాలంటే ఈ గ్యాప్‌లో ఆల్రెడీ రైస్ మీరు వండేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ రైస్ వేడిగా వండేసి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నైట్ రైస్‌తో అయినా ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ హీట్ అవుతది కాబట్టి రైస్ మనకి టేస్టీగా ఉంటది. సో, గుడ్ అయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈలోపు కుదిరితే ఒక్క లైక్ చేయండి మన వీడియోస్‌కి. నాకు కొంచెం సపోర్ట్‌గా అనిపిస్తది. ఇప్పుడు చికెన్ ముక్కలు ఇందాకల ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఒక 2 ఏసేయండి. నేను చేసిన ముక్కలు, ఇక్కడ చూసిన ముక్కలు మీకు తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే చేస్తుంటే దారిలోనే తినేసాను ఒక 3, 4 ముక్కలు. టేస్ట్ బావుంటదని. సో, చికెన్ ముక్కలు కూడా ఏసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీరు ఇలా కలుపుతూ, కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతదంటే ఆ వెజ్జీస్ కూడా పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయన్నమాట. సో, మొత్తం ఒక 3-4 మినిట్స్ పట్టిన తర్వాత నీట్‌గా రైస్ వేసుకోండి. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ వేసాను. మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి.
అలాగే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా గానీ, చికెన్ మసాలా గానీ వేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఏసాను. సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ నిండుగా వేశాను. మీరు ఇందాక స్కూప్ చూసి అవి టేబుల్ స్పూన్స్ కదా అనుకోకండి. అందులో తీసుకున్న కొలతలు నేను చెప్పిన కొలతలే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇదైతే బాగా కలిపేసుకొని మనం శుబ్బరంగా సర్వ్ చేసుకొని తినొచ్చు. దానికన్నా ముందు ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ చాలామంది ఏవేవేవో సాసులేస్తారు. ఆ సాసులన్నీ ఎయడం వల్ల ఏంటి అంటే మనకి కాంబినేషన్ టేస్ట్ పాడైపోద్దనమాట. ఏ రెసిపీకి ఏ ఇంగ్రీడియెంట్స్ ఎయ్యాలి, ఏ స్పైసెస్ ఎయ్యాలి, ఎంతసేపు కలపాలన్నది ప్రతి రెసిపీకి వేరు వేరుగా ఉంటుంది. సో, దీంట్లో మీరు టమాటా సాసు, చిల్లీ సాస్ ఇవన్నీ ఎసారనుకోండి మీకు ఇంకో రకం టేస్ట్ వస్తది. సో, ఈ టేస్ట్ కావాలంటే అవేమీ అక్కర్లేదు. ఇలా సింపుల్‌గా చేయండి. అలాగే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరేసి కలపండి. టేస్ట్ అద్దిరిపోద్ది. ఇంకా సర్వ్ చేసుకొని తినండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన రెసిపీ రాంబాబు ఫ్యామిలీని గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా చాలా మంచి చికెన్ రెసిపీస్ ఉన్నాయి. కుదిరితే అవి కూడా చూడండి. థాంక్ యూ సో మచ్.